హైదరాబాద్ సోమాజిగూడలోని తన నివాసంలో మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు. టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిషన్ వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రికి వినతి పత్రం అందించారు. రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు చాలా కీలక పాత్ర పోషించారన్నారు కోదండరాం. ఎంతో మంది యువకులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజాప్రభుత్వంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు చాలా కీలక పాత్ర పోషించారు. చాలామంది పిల్లలు యువతీ యువకులు బలిదానాలకు పాల్పడితే మిగతా ప్రజలందరూ కూడా తమ కుటుంబాన్ని లెక్క చేయకుండా తమ సొంత అవసరాలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర సాధన కోసమే త్యాగాలకు పూనుకున్నారు. వారందరి ప్రయత్నాల వల్ల తెలంగాణ ఏర్పడింది. మరి వాళ్ళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనైతే వాళ్ళని నిర్లక్ష్యం చేసినారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఆ హామీల మేరకు ఇవాళ ఉద్యమకారుల సంక్షేమాన్ని పట్టించుకొని ఆ సంక్షేమాన్ని పెంపొందించడం కోసం ఓ కమిషన్ వేయాలని, అదేవిధంగా హామీ ఇచ్చిన విధంగా ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉంది. ఆ న్యాయాన్ని సాధించుకునే ఆలోచనతోనే ఇవాళ వివేక్ గారిని కలిసి వారికి ఒక వినతి పత్రాన్ని అందరి తరఫున ఇవ్వటం ఇవాళ జరిగింది. ఒక విశ్వాసంతో మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మాకు కొంత అండ ఉంటుందనే విశ్వాసంతోనే ఉన్నాం. ఇక్కడే ప్రారంభించినాం, కానీ వినతి పత్రం క్యాబినెట్లో మంత్రులందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. తర్వాత ఇతర మంత్రులను కూడా కలుస్తాం. 2వ తారీఖు ఉదయం పొన్నం ప్రభాకర్ గారు సమయం ఇచ్చిండ్రు, వారిని కూడా 2వ తారీఖు నాడు కలుస్తాం. అదేవిధంగా మిగతా మంత్రులను కూడా కలిసి ఈ వినతి పత్రం ఉద్యమకారుల తరఫు నుంచి వారికి ఇవ్వటం జరుగుతుంది.